ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. వీళ్ళ ధ్యానాంశం ఏంటంటే పాపం అంటే ఏమిటి? ధ్యానాంశం ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. పాపం అంటే ఏమిటి అని తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఏ ఒక్కరూ పాపమునకు గురి కాకుండా ఉండటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. పాపం అంటే ఏమిటి? దైవ గ్రంథం పాపం గురించి ఏమని మాట్లాడుతుందో మనం చూద్దాం. పాపం అంటే ఏమిటి అంటే రోమీలకు రాసిన పత్రిక 3:23లో మాట్లాడుతూ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మాట్లాడుతున్నారు. అందరూ పాపం చేసి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం ఏం చెయ్యాలి అంటే ఆ పాపం నుండి విడిపింపబడాలి. మనం పాపముల నుండి విడిపించే శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉందండి. మనం పాపం చేసి మన పాపం నుండి మనం విడుదల పొందలేం. మనం విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో మన పాపములు కడుక్కోవాలి. అందుకే వాక్యమనే ఉదక స్నానము చేత మిమ్ములను నేను పవిత్రపరుచుకొని, వాక్యమనే ఉదక స్నానము చేత మిమ్ములను పవిత్రపరుచుకొని నా ఎదుటి నిలబెట్టుకున్నాను చెప్పి ఎపిసీలకు రాసిన పత్రికలో మనకు రాయబడి ఉందండి. ముడత కళంకము లేకుండా చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో వారందరూ ముడత కళంకము పాపం లేకుండా పరిశుద్ధులుగా తీర్చబడతారండి. నేను పరిశుద్ధుడినే అన్నాను, మీరును పరిశుద్ధులై ఉండమని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే యేసుక్రీస్తులో రక్షించబడాలి, బాప్తిస్మం పొంది తీరాలి. అప్పుడే మనం పాపం నుంచి విడిపించబడతాం, నిత్య జీవానికి వారసులుగా ఉంటాం, దేవుని కుమారులుగా ఉంటాం. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడు అనుగ్రహించే మహిమ నీకు కావాలంటే నీలో ఉన్న పాపం తీసివేయబడాలి. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ సరే, పాపం అంటే ఏంటి అంటే సకల దుర్నీతియు పాపం అని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తున్నాడండి. సకల దుర్నీతి పాపమే. అందుకే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమంటే మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకమంటున్నాడు. రాజ్యం అంటే సంఘము, నీతి అంటే క్రీస్తు. నీతి అంటే క్రీస్తు, రాజ్యం అంటే సంఘము, క్రీస్తు సంఘం అని అర్థం. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. రాజ్యమన్న సంఘమన్న ఒకటే. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన దానికి ఎన్నటికీ నాశనం లేదు. అది ముందున్న రాజ్యములన్నిటినీ కూడా పగలగొడుతుందని చెప్పి మనకి దానియేలు గ్రంథంలో ప్రవచించడం జరిగిందండి. రాజ్యమన్న సంఘమన్న ఒకటే. అంటే సకల దుర్నీతి పాపం గనక మనం దుర్నీతి చేసేవారం కాకుండా నీతిమంతులుగా ఉండాలని చెప్పి దాని అర్థం. నీతిమంతులు అంటే అలాగే యేసుక్రీస్తు ఎలా జీవించాడో మనం అలాగే జీవించాలి. మనలో అందరూ క్రీస్తుని చూడాలి, క్రీస్తుని పోలి జీవించాలి మనం అందరం కూడా. మీ వల్లే కదా నా నామము అన్య జనుల మధ్య అపహసింపబడుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మన వల్ల దేవుని నామం అవమానింపబడకూడదు, అపహసింపబడకూడదు. 100% క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగినటువంటి వాడు, క్రైస్తవుడు అంటే దయ కలిగినటువంటి వాడు, క్రైస్తవుడు అంటే కనికరం చూపించేవాడు, క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు, క్రైస్తవుడు అంటే క్షమించేవాడు. ఇది లోకానికి తెలియాలి. అటువంటి జీవితాన్ని జీవించాలి క్రైస్తవుడు అంటే.
ఏదో ట్యాగ్ లైన్ పెట్టుకోవడం కాదండి క్రైస్తవుడు అంటే. యేసుక్రీస్తు గృహాధిపతి ఇంటికి ఉంటుంది, బోర్డు ఉంటుంది, కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు చెప్పిన జీవిస్తారండి వాళ్ళు. అక్కడ దేవుడు చెప్పిన నియమాల ప్రకారంగా జీవించకుండా మనం గోడల మీద బోర్డులు పెట్టుకోవడం కాదని మన హృదయాలనే, మనసు అనే పలక మీద దేవుని వాక్యాలు వ్రాయబడాలండి. అందుకే ధర్మశాస్త్రం రాతి మీద వ్రాయబడింది, కానీ క్రొత్త నిబంధన మన హృదయాల మీద వ్రాయబడిందండి, ఎవరో చెరిపివేయకుండా ఉండటానికి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక సకల దుర్నీతి కూడా పాపమే, అంటే నీతి కానిది పాపము, దేవుడు చెప్పింది చేయలేకపోవటం పాపము, ఇంకా దొంగతనం చేయటం పాపం అండి. పాపం అంటే ఇంకేంటంటే దొంగతనం చేయటం పాపం. మీరు ఎప్పుడైనా ఎవరిదైనా దొంగిలించారేమో చూడండి, ఎవరిది దొంగతనం చేయకూడదు, పాపం. నరహత్య చేయటం పాపం అండి. నరహత్య మధ్యన మనుషులు చంపేస్తున్నారు ఈవేళ, మనం చూస్తున్నాం. రేప్ చేసి చంపేస్తున్నారు, రోడ్డు మీద వెళ్తుంటే కత్తులతో అందరూ చూస్తుండగా సంహరిస్తూ ఉన్నారండి. పాపము, నరహత్య పాపము. మనం బ్రతికించలేనప్పుడు చంపే హక్కు మనకు లేదు. మనం బ్రతకాలన్నా చావాలన్నా దేవుని ఇష్టమే, దేవుని యొక్క చేతిలో ఉంది, దేవుని ఇష్టము. ఇది మనం తెలుసుకోవాలి. కానీ దేవుడు సృజించిన మనిషిని ఘోరాతి ఘోరంగా చంపేస్తున్నారు ఈవేళ. ఎన్ని మడలు చూస్తున్నాం మనం, ఎంతమంది చచ్చిపోతున్నారు ఈవేళ. యుద్ధాల పేరు చెప్పి ఎంతమంది చచ్చిపోతున్నారు. నువ్వు సంపాదించి యుద్ధం చేసి నువ్వు సాధించింది ఏంటి? జనాలు చచ్చిపోవటమా? నీ ఆధిపత్యం నెరవేర్చుకోవటమా? ఇంకా నువ్వు పాతకాలంలో ఉన్నావా? ఇంకా నీవు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈవేళ దేవుని వాక్యాన్ని కనుక నేర్చుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే ఒక్కడు కూడా ఉగ్రవాదిగా ఉండడండి. బైబిల్ చదివితే, బైబిల్ ప్రకారంగా జీవిస్తే ప్రపంచంలో ఒక్క ఉగ్రవాది కూడా ఉండడండి. మరి వాళ్ళ మతాలు చంపేమని చెప్తున్నాయేమో. ఎంత ఎక్కువ మందిని చంపితే, జిహాద్ చేస్తే అంత ఎక్కువ పరలోకంలో చోటు ఉంటుందని నమ్ముతారు. తప్పది. మనిషిని చంపినాడు, నరహత్య చేసిన పాపి, నరహత్య చేసిన పరలోకానికి వెళ్ళడు, వాడు దేవుని కుమారుడు కాడు, అపవాది యొక్క సంతానం అండి వాడు. పైకి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారేమో, ఈవేళ టెర్రరిస్టులు తయారైపోయారండి, మనకి భయంకరమైన ఉగ్రవాదులు తయారైపోయారండి వాళ్ళు. అంటే మా దేశం కోసం, మా ప్రజల కోసం, మా మతం కోసం. దేవుడు ఎక్కడా కూడా ఎవరిని చంపమని చెప్పలేదు, గుర్తుపెట్టుకో. నరహత్య చేయొద్దని చెప్పాడు. బైబిల్ చెప్తుంది నరహత్య చేయొద్దని. మరి మీ మతం నరహత్య చేయమని చెప్తుందా? 100 మంది కూర్చున్నాడు, కాఫీ తాగుతుంటే వెళ్ళి బాంబు పెట్టి వెళ్ళిపోతున్నాడు. అక్కడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టేస్తున్నారు, బస్ స్టేషన్లో బాంబు పెట్టేస్తున్నారు, హోటల్లో బాంబులు పెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ సంస్కృతి? బైబిల్ అలా చెప్పలేదు. మీ మతం తప్పు అలా చేస్తేనే. నీ మతం కనుక అలా చెప్పిందంటే అది మతం కాదు అసలు. అది అటువంటి వాడు దేవుడు కాదు. చంపమన్నవాడు దేవుడు కాదండి. చంపుతున్నా కూడా క్షమించేవాడు దేవుడు అండి. అది నేను చంపుతున్నా కూడా వాడిని క్షమించమని చెప్పాడు దేవుడు. స్టెఫనుని చంపేస్తుంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించమని చెప్పాడు. అది క్రైస్తవమే అండి. దేహాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు. ఇవాళ నరహత్యలు ఈజీగా చేసేస్తున్నారండి. ఇవాళ మతం పేరు చెప్పి ఇవాళ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారండి. ఇవాళ భారతదేశంలో హిందువులు అనేక మందిని చంపేస్తున్నారండి. ఇవాళ బంగ్లాదేశ్లో ముస్లింలు హిందువులు ఘోరాతి ఘోరంగా చంపేశారు. వాళ్ళని చంపేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని చంపేస్తున్నారు. ఉగ్రవాదులు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశారని చూస్తున్నారండి. వాళ్ళు ఖరీదైన భయంకరమైన మారణాయుధాలను తయారు చేసుకున్నారా? అత్యంత ఖరీదైన, ఒకేసారి లక్షల కోట్ల మందిని చంపేసే మారణాయుధాలు తయారు చేసుకున్నారండి మానవుడి వేళ. రష్యా ఉక్రెయిన్ నాశనం చేసేసింది, ఇజ్రాయెల్ గాజా నాశనం చేసేసిందండి. కారణం ఏంటి? ప్రేమ కలిగి జీవించలేకపోవటం. నరహత్య పాపం. ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారో తెలుసా నీకు? అందుకే నరహత్య పాపం చెప్తుంది బైబిల్ అండి, చేయొద్దని చెప్తుందండి. మోసం చేసి సంపాదించడం పాపం అండి. చాలా మంది మోసం చేసి సంపాదిస్తున్నారండి వేళ. పాపం అంటే అది మోసం చేసి సంపాదిస్తే పాపం. అది దేవుడు ఒప్పుకోడండి దాన్ని. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 14:23 చూసినట్లయితే, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అండి. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. ఇంకా చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 15:23 చూసినట్లయితే, పరలోకం ఉంది, నరకం ఉంది, కానీ అది నమ్మకపోవటం పాపం అండి.
పరలోకముందన్న విషయం నమ్మకపోవటం పాపం, నరకముందని నమ్మకపోవటం పాపం. అలాగనే తిరుగుబాటు చేయటం పాపం అండి. తిరుగుబాటు చేస్తున్నారు ఈవేళ. తిరుగుబాటు కూడా చేయకూడదండి. దేవుడికి అప్పగించేయాలి మనం, అంతే మనం. ఇంకా యాకోబు రాసిన పత్రిక 4:17 చూసినట్లయితే మేలైనది చేయనెరిగి చేయకపోవటం పాపం అండి. అది మేలు, ఇది మనం చెయ్యాలి, ఇది మన బాధ్యత అని చెప్పారు. అలా అనుకోరు. మేలు చేయవలసి వచ్చినా కూడా మేలైనది నెరిగి కూడా నువ్వు అలా చేయకపోతే పాపం అండి. చాలామంది అన్ని రకాలుగా నువ్వు బాగుంటారు, కానీ వాళ్ళు ఎవరికి ఎటువంటి మేలు చేయరండి. బైబిల్ చెప్తుంది అందరికీ మేలు చేయాలి మనం. మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోవటం పాపం. మనకి దైవగ్రంథం యాకోబు 4:17 తెలియజేస్తాం మనకి. అలాగే సామెతలు 24:9 మూర్ఖముగా యోచించడం పాపం అండి. మూర్ఖంగా మాట్లాడటం పాపం, మూర్ఖంగా ప్రవర్తించడం పాపం అండి. ఈవేళ అదేదో పెద్ద గొప్పతనం అనుకుంటాను. మూర్ఖంగా మాట్లాడటం, మూర్ఖంగా ప్రవర్తించటం, నాకంటే ఎవడో లేడనుకోవటం, అది కూడా పాపం. ఇంకా 1 సమూయేలు గ్రంథం 12:23 ప్రార్థన చేయలేకపోవటం పాపం అండి. ప్రార్థన చేయాలి మనందరూ కూడా. ఇంకా యోహాను రాసిన 1 పత్రిక 3:4 చూసినట్లయితే ఆజ్ఞాతిక్రమం పాపం, దేవుడు చెప్పింది చేయలేకపోవటం పాపం అండి. ఆజ్ఞాతిక్రమం పాపం అండి. అలాగనే దేవుడు చేయమంది చేయకపోవటం పాపం, దేవుడు చేయొద్దని చేయటం పాపం అండి. ఆజ్ఞాతిక్రమం పాపం అండి. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమా 6:23 అండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు పాపం చేస్తావు, మరణానికి గురైపోతావు, మరణాన్ని జయించలేవు, నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ తెలియదు నీకు. ఇక్కడ నువ్వు బాస్ లాగా ఉండొచ్చు, ఇక్కడ కింగ్ మేకర్గా ఉండొచ్చు, ఇక్కడ పాలకుడుగా ఉండొచ్చు, ఇక్కడ గొప్పవాడుగా ఉండొచ్చు, కానీ మరణించిన వెంటనే నీకు తెలియజేస్తాడు దేవుడు. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యజీవము. యేసుని రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్సం పొందితే నువ్వు రక్షించబడతావు. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. తండ్రి, నేను తిరిగి చేశాను ప్రభు, నా పాపం నన్ను విడుదల చేతండి, ఇక్కడ నుంచి పరిశుద్ధుడిగా జీవిస్తాను తండ్రి, ప్రేమకరంగా జీవిస్తాను తండ్రి, ఆజ్ఞను అతిక్రమించాను తండ్రి, నరహత్య చేయని ప్రభు, మూర్ఖంగా మాట్లాడను తండ్రి, మేలైనది చేయనెరుగు, ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు చేస్తాను ప్రభు. తీర్మానం చేసుకోండి. పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు కనుక, నమ్మి బాప్సం పొందినవాడు రక్షించబడతాడు కనుక, నువ్వు పాపం నుండి విడిపించబడి రక్షించబడాలని కోరుకుంటూ ఈ ప్రసంగానికి తెలియజేస్తాను. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రీతి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. పాపం అంటే ఏంటో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రసంగమైన ఏ ఒక్కరూ పాపం చేయకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, దైవలేఖనాలను నువ్వు ఏమైతే బోధించావు ఆ ప్రకారంగా జీవించి పరలోకవాసులుగా చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.